ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటే, 6 తడి పంటలు వరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవసరం, దాంతో పంట నష్టపోతారు. 6 తడి పంటలు వేయండి అని చెప్పి మేము మీటింగులు పెట్టి రైతులకు రైతు బజార్లల్లో లేకపోతే రైతు వేదికలల్లో వాళ్ళని మొత్తం అవగాహన కల్పించే సదస్సులు పెడుతున్నాం. దాన్ని వదిలేసి కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాన కురిపించమనుర్రి, మంత్రాలు చేస్తారు తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనుర్రి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. సరే వాటర్ లిఫ్ట్ నీకేంది నువ్వు నీ సైకో మనస్తత్వం ఏంది? అంటే మమ్మల్ని తిడితేనో మమ్మల్ని జైల్లో పెడితేనో మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్ళు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణ నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాల కంఠం నొక్కుతా అంటున్నావు. నువ్వు కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు.